ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని ఇలా రఘునందన్ రావు గారి విజయాన్ని అందించిన సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన నేను శిరస్సు వంచి వారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిన్న జరిగిన రిజల్ట్స్లో మెదక్ పార్లమెంటు ఇలా రఘునందన్ రావు గారు ఘన విజయము సాధించడం జరిగింది. వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇలా నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసంతో, భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఓటు వేసిన ప్రతి ఓటరు కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క వారికి ధన్యవాదాలు, నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలా ప్రజలందరూ కూడా ఒక నమ్మకానికి, విశ్వాసానికి, ఇలా అభివృద్ధికి, ఇలా నిజాయితీకి, ధర్మానికి పట్టం కట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేయని అక్రమాలు లేవు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక అబద్ధాలు ప్రచారం చేశారు. విపరీతమైన మద్యం, డబ్బు పంపిణీ చేయడం జరిగింది. ఓటర్లను విపరీతమైన ప్రలోభాలకు గురి చేశారు. ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉండి ఇలా రఘునందన్ రావు గారికి అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ రెండు పార్టీలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకో ఉన్నా. ఇలా తెలంగాణలో ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ తన విశ్వాసాన్ని కోల్పోయింది. ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆవిర్భవించి ఇలా రాజకీయ పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచి ఇలా కుటుంబ పాలన, రాజరిక పాలనతోని ఈ యొక్క ప్రజలను అధోగతి పాల్చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి ఇలా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇలా బీఆర్ఎస్కు మొత్తం మెదక్లనే కాదు, ఇలా రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకు వచ్చిన సీటు ఇలా 0. ముఖ్యంగా ఇలా మెదక్ పార్లమెంటు ఏదైతే వాళ్ళ కంచుకోటగా అని చెప్పుకునే సిద్దిపేట గడ్డ నుంచలే, నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పడం జరిగింది, సిద్దిపేట గడ్డ నుంచలే మీ పతనం ప్రారంభం కాబోతా ఉన్నది. మీరు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారో అక్కడి నుంచలే మీ పతనం కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి నేను ఎలక్షన్స్ ముందే చెప్పడం జరిగింది. ఇలా ఎన్నికల రిజల్ట్ చూస్తే అదే నిజమైంది. ఇలా వాళ్ళ కంచుకోవడం అని చెప్పుకునే మెదక్లోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్కి వచ్చిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఇలా తిరస్కారంతో ఇలా ఆ యొక్క పార్టీ అవసరాలని చెప్పేసి ఈ ఎన్నిక ద్వారా ప్రజలు తేల్చేయడం జరిగింది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ పట్ల ముఖ్యంగా సిద్దిపేట ప్రజలు చాలా, వాళ్ళందరూ కూడా మేము ఇలా రుణపడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ విజయంలో ఇలా సిద్దిపేట ప్రజల పాత్ర చాలా గొప్పది. మెదక్ పార్లమెంట్ ఎన్నికలు ఇలా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇలా గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు విపరీతమైన మద్యం వంచి, డబ్బులు వంచి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇలా అద్భుతంగా ఇలా 62,000 ఓట్లకు పైన ఇలా సిద్దిపేటలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఇలా గెలుపునకు వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సిద్దిపేట పట్టణ ఓటర్లు ఇలా అన్ని వర్గాలకు అతీతంగా, ఇలా కులాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇలా యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని అద్భుతంగా ఇలా ఆదరించారు. ముఖ్యంగా పట్టణంలో జరిగిన ఎన్నికల సరిలో పట్టణంలో సుమారు 70% ఓట్లను భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది. అదే తెలుస్తూ ఉన్నది. రాబోయే రోజులలో
ఖచ్చితంగా విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఇలా సిద్దిపేటలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినది. రాబోయే ఏ ఎన్నికైనా ఈ పార్లమెంట్ ఎన్నిక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే మున్సిపల్ ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సత్తాను ఇలా ఖచ్చితంగా చూపెడుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈ సిద్దిపేటలో ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఈ యొక్క గెలుపులో నాతో పాటు కష్టపడి మాకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసిన సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, నాతో పాటు జిల్లా కమిటీ, మండల కమిటీ అధ్యక్షులు, కౌన్సిలరు, ఇక్కడున్న ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా అలువు పెరగకుండా ఈ 3 నెలల పాటు ఎండను సైతం 44-45 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా విశ్రాంతి లేకుండా ఇలా శ్రమించారు. వాళ్ళందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన వారందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక మంది ఇలా మేధావులు, అడ్వకేట్సు, చాలామంది డాక్టర్లు, ఇలా వైశ్యులు, వ్యాపారంలో వాళ్ళు, ఇలా యువజన సంఘాలు, ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన వాళ్ళ అనునిత్యము మా యొక్క ఎప్పటికప్పుడు మా ప్రచార సరళి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి మద్దతు తెలిపిన మీడియాకు కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.